వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. కార్మికులు చేతబచ్చాలు లేక ఎక్కడ గిరిజన ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు ఇక్కడ అద్దె కట్టుకోవాలి, తిండి ఉండాలి, కానీ ఏమీ లేకుండా ఈరోజు యాజమాన్యం హఠాత్తుగా ఉద్యోగులు తీయడం అనేది కార్మిక చట్టాలను ఉల్లంఘించడం కాకుండా దళితులు గిరిజనుల వ్యతిరేక చర్యలకు పాల్పడడం సరైనది కాదు. అందుకనే దాదాపు 150 కిలోమీటర్ల దూరం నుంచి పాడేరు, అలాగే అరకు, అలాగే చుట్టుపక్కల ఉన్న అనేక ప్రాంతాల నుంచి మారుమూరు ప్రాంతాల నుంచి వచ్చిన గిరిజనుల పట్ల ఈ రకంగా వివక్ష చూపడం సరైనది కాదు. ఈ మిరాజ్ సినిమా వాళ్ళ యాజమాన్యం వెంటనే ఎవరైతే వాళ్ళకి అవమానించారో వాళ్ళ మీద వెంటనే చర్య తీసుకోవాలి. అలాగే స్థానికులు ఎవరైతే కార్మికులు ఉన్నారో గిరిజనులు, అలాగే ఇతర కార్మికులు ఎవరైతే స్థానికులు ఉన్నారో వారికి వెంటనే ఉపాధి కల్పించాలని కులవేత్త వ్యతిరేక పోరాటంలో డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో విశాఖపట్నంలో ఉన్న దళిత సంఘాలన్నీ కూడా ఐక్యం చేసి మిరాజ్ సినిమా హాల్ దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన దిగుతామని సందర్భంగా తెలియజేస్తాం. వైరాజు కులవేత్త వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిని. మన విశాఖపట్నంలో దొండపర్తి దగ్గర మిరాజ్ సినిమా హాలు ఉంది. అందులో అనేక మంది మహిళలు పనిచేస్తున్నారు. ఎటువంటి కారణం లేకుండా అక్కడ డ్యూటీ మేనేజర్ ఎవరైతే జ్యోతి, అలాగే అకౌంటెంటు వెంకటేశ్వరు ఉన్నారు, వాళ్ళ కులం పేరుతో తిట్టి 3 దళిత గిరిజన మహిళల్ని అవమానించారు. దాని మీద యాజమాన్యాన్ని ఫిర్యాదు చేస్తే మిరాజ్ సినిమా హాల్ యాజమాన్యం ఎక్కడ ఎటువంటి చర్య తీసుకోలేదు. ఇది మిరాజ్ సినిమా హాల్ యాజమాన్యం యొక్క గిరిజన వ్యతిరేక చర్యలుగా మేము భావిస్తున్నాం. ఇటువంటి చర్యలు ఆపాలి. అలాగే ఎక్కడి నుంచో కార్మికులు తీసుకొచ్చి ఇక్కడ పనిలో పెట్టుకుంటే ఈ ప్రాంతంలో ఉన్న గిరిజనులు, అలాగే హరిజనులు, అలాగే ఇతర ఎస్సీ బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయని సందర్భంగా అడుగుతున్నాం. లోకల్గా అందరికీ కూడా ఉపాధి అవకాశం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం జియో కూడా చేసింది. ఆ జియోని ఈరోజు మిరాజ్ సినిమా హాల్ యాజమాన్యం ఉల్లంఘిస్తుంది. అలాగే కార్మిక చట్టాలని ఉల్లంఘిస్తుంది. ఈరోజు ఎస్సీ అట్రాసిటీ చట్టం కింద కేసు పెట్టే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. గతంలో ఏదైతే పోర్ట్ టౌన్ పోలీసులో ఈ మహిళలు కంప్లైంట్ ఇచ్చారో ఆ పోలీస్ స్టేషన్లో అధికారులు వెంటనే స్పందించి వాళ్ళ మీద జ్యోతి మీద, అలాగే వెంకటేష్ మీద కేసు పెట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే లోకల్గా ఉన్న కార్మికులకి ఉపాధి అవకాశం కల్పించాలి. ఎక్కడి నుంచో ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ పనులు చేస్తే సహించం, వెంటనే వాళ్ళని బయటికి పంపించి ఇక్కడ లోకల్గా ఉన్న కార్మికుల్ని వెంటనే ఉద్యోగాల్లో పెట్టుకోవాలి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దళితుల కోసం, గిరిజనుల కోసం, మైనార్టీల కోసం పనిచేస్తుందని చెప్తుంది. కానీ ఈరోజు ఎక్కడ కూడా ఆచరణలో అది జరగట్లేదు. రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైన దాడులు గిరిజనుల మీద, హరిజనుల మీద, మైనార్టీల మీద జరుగుతుంది. కానీ ఎక్కడ కూడా బీజేపీ మోచేతి కింద నీళ్లు తాగుతూ ఈరోజు చంద్రబాబు నాయుడు మొత్తం మాకు రాజ్యాంగం ఒక హక్కుల్ని కాలరేయడం జరుగుతుంది. ఈ విధానాల్ని రాష్ట్ర ప్రభుత్వం మార్చుకోవాలి. అలాగే ఇక్కడ లోకల్గా ఉన్న ప్రజాప్రతినిధులు కూడా, అలాగే మన అనితా మేడం గారు ఉన్నారు, హోమ్ మినిస్టర్ గారు, ఆవిడ కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి. ఈ మధ్యకాలంలో దళితుల మీద అనేక దాడులు జరిగాయి. ఎక్కడ కూడా కేసు పెట్టడానికి పోలీసులు ఎందుకు నిరాకరిస్తున్నారో సందర్భంగా మేము అడుగుతున్నాం. ఒక్కొక్క కేసులకి నెలల తరబడి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి చెప్పుల రిపేర్ తిరిగినా సరే ఎస్సీలు బీసీలకి ఎక్కడ న్యాయం జరగట్లేదు. కాబట్టి ఈ విధానాలన్నింటినీ తిప్పికొడుతూ కులవేత్త వ్యతిరేక పోరాట సంఘం రాబోయే కాలంలో పెద్ద ఎత్తున దళిత సంఘాలన్నీ కూడా ఐక్యం చేసి వీళ్ళకి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. అందుకే మిరాజ్ సినిమా హాల్ యాజమాన్యం ముందు ఎవరైతే కులం పేరుతో తిట్టిన మేనేజరు జ్యోతి, అలాగే వెంకటేశ్వరరావు వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. లేబర్ డిపార్ట్మెంటు వెంటనే కేసు ఫైల్ మూసికంట వెంటనే దాని మీద చర్య తీసుకొని కార్మికులకు ఉద్యోగం ఇప్పించేటట్టు లేబర్ డిపార్ట్మెంట్ చర్య తీసుకోవాలని సందర్భంగా డిమాండ్ చేయాలి. మేము ఇక్కడ మీరసింగలో పనిచేస్తున్నాను. 150 కిలోమీటర్లు ఉంటుంది సార్. మాకు మా మేడం గారు మేము డ్యూటీకి వెళ్ళినప్పుడు మీకు చెప్తాం కొడతాను, కళ్ళు రాలిపోతుంది, ఎందుకు డ్యూటీకి వచ్చారని మొన్న అన్నారు సార్. నిన్న కూడా డ్యూటీకి వెళ్ళాము, అక్కడే సెక్యూరిటీ కూడా ఆపేస్తారు. మేము బాత్రూమ్కి వెళ్ళడంతో మాకు లోనకి వెళ్ళించలేదు సార్. మా దళిత కులని ఎంతో, మా ఎస్టీ వాళ్ళని ఎంతో మాకు చూస్తున్నారు సార్. ఇలాంటి వాళ్ళని మీరు శిక్షించాలని, ఖండించాలని మేము కోరుకుంటున్నాం. డ్యూటీ మేనేజర్ జ్యోతి మేడం
సార్ మమ్మల్ని క్యాస్ట్ పేరుతోని చాలా అసభ్యంగా తిడుతున్నారు. ఆమె మరియు మా వెంకటేష్ సార్ అకౌంటెంట్ సార్ కూడా అంటే ట్రైబల్ అని చెప్పేసి చిన్న చేసి మాట్లాడడం జరిగింది. అంటే డ్యూటీ చేస్తున్నాం, డ్యూటీ పరంగా ఏమైనా తప్పు చేస్తే మాట్లాడాలి, కానీ ఆమె క్యాస్ట్ మెన్షన్ చేసి మాట్లాడింది. దానికోసం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నమస్తే సార్, నా పేరు అంజలి, నేను మిరాజ్ సినిమాస్లో పనిచేస్తున్నాను. డ్యూటీ మేనేజర్ మాకు క్యాస్ట్ డ్యూటీ మేనేజర్ మేడం జ్యోతి మేడం మా క్యాస్ట్ పేరుతో చాలా అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. ఆమె మరియు వెంకటేష్ మా అకౌంటెంట్ సార్ కూడా సేమ్ అదే అంటే ఎస్సీ అని చెప్పి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.